ఏంటయ్యా గోలా? సార్ ఆ రౌడీ వేధలు మళ్ళీ మళ్ళీ పాడమని గొడవ చేస్తున్నారు సార్. అలాగా? అవును సార్. సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్. ఇది తిరునాళ్లకు జరిపే స్పెషల్ ప్రోగ్రాం కాదు, సభా ప్రోగ్రాం. మాటి మాటికి వన్స్ మోర్ అడిగి నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. హే యో, నువ్వు హాయిగా మేమిచ్చే డబ్బుతోనే ఆడుతూ పాడుతూ కులుకుతున్నావు. మేం పాడమని చెప్తే నువ్వు పాడి తీరాలి, ఓకే? పాడకపోతే పాడేలా చేస్తాం. పాడేలా చేస్తారా? వన్స్ మోర్ అడిగి గోల చేసిన వాళ్ళు మాత్రం ఉండొచ్చు. పాట విని ఆనందించిన వాళ్ళు ప్లీజ్ వెళ్ళిపోవచ్చు. ఇదెలా ఉంది? హలో రాజా. ఎస్. నేను పాటగాన్ని మాత్రమే అనుకుంటే నీది పొరపాటే. నీ వల్ల ఏమవుతుందిరా? వాడిని ఫాలో చేయండి, వదలొద్దు. కమ్ ఆన్. డామ్ ఇట్. మై గాడ్, తప్పించేసుకున్నాడు. ఫాలో మీ. ఎందుకమ్మా భయపడుతున్నారు? మేము పోలీసులమే. గొడవలు ఇక్కడ అప్పుడప్పుడు జరుగుతుంటాయా? విజిల్ వేయడం, గోల్ చేయడం కామన్ సార్, కానీ కొట్లాడుకోవడం ఇదే మొదటిసారి. ఓహో అలాగా. అమ్మాయిలు ఎత్తకపోయే ముఠ వీళ్ళే ఉండొచ్చు. వాళ్ళ సంగతి మేం చూస్తాం. మీరు జాగ్రత్తగా ఇంటికి చేరుకోండి. ఏంటి? అలాగే సార్. ఎందుకు బాబు ఏడుస్తున్నావు? సార్ టికెట్ లేదు సార్. తలుచుకుంటే భయం వేస్తోంది. ఏడిస్తే ఊరుకుంటారా? దిగబయ్యా. దిగితే ఆ గ్యాంగ్ నన్ను పట్టుకుంటుంది సార్. దిక్కపోతే టీటీ పట్టుకుంటాడు. ఏదైతేనే పట్టుబడే విషయమే కదా. ఎవరై అక్కడ? ఒక పెద్ద గ్యాంగ్ పట్టుకునే లెవెల్కి నువ్వు ఏం తప్పు చేసావేంటి? ఏం లేదండి, ఒక 40 మందిని అలా కొట్టా. 40 మందిని కొట్టావా? ఈసారి ఫైట్ లోనే కాస్త తక్కువ మంది. ఏంటి సార్ మీరు ఏడుస్తున్నారు? చేయి ముందు. చేయి పెడితేనే ఎంత నొప్పిగా ఉంది. 40 మంది ఏమిటి? 400 మందికి సమాధానం చెప్తావు. సార్ ఎలాగైనా సరే మీరు నన్ను కాపాడాలి. ఓకే అలాగే. అయితే పైకొచ్చి పడుకో. టీటీ వస్తే నేనేం చెప్పను, కానీ అలాగే వాళ్ళని కూడా ఏమీ చెప్పొద్దని చెప్పు. వాళ్ళకేమైనా అభ్యంతరం ఉందేమో అడుగు. విన్నారుగా, వెళ్ళి పడుకోమంటారా? మీకు నమస్కారం అయ్యా. మీరేమంటారు? పడుకోమంటారా? అమ్మా, మీ సంగతే. ఒరే బుజ్జుకుండా, వాళ్ళేమి అభ్యంతరం చెప్పేవాళ్ళ లేరు, కానీ నువ్వు పైకొచ్చి పడుకో. టికెట్ 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 అడిగితే ఎందుకు అలా చూస్తారు సార్? ఇదిగోండి టికెట్. ఈ కంపార్ట్మెంట్ మొత్తంలో నువ్వు ఒక్కడేనా బుద్ధిశాలి అని చెప్పుకోవచ్చు. వీళ్ళ అన్ని దొంగ మొఖాలు. టికెట్ తీవయ్యా, త్వరగా తీవయ్యా. డబ్బు తీసుకునే కదా కొన్నారు. ఇదిగో నెక్స్ట్. నిన్నేనా ఇక్కడ అడుగుతుంటే పైన చూస్తావేంటి? ఇవ్వయా. ఇదా ఇవ్వమ్మా.
ఏంటి ఏంటి అందరూ కలిసి ఒక్కసారిగా అమ్మాయి అంటున్నారు? ఊరికే అమ్మాయి అన్నారా? అయ్యలంతా ఊరికే ఉండుంటే దేశ జనాభా ఇంతలా ఎందుకు పెరుగుతుందయ్యా? ఆ? అవును, అవును, అవును. 1 2 3 4. ఏయ్ లే. ఏం సార్? ఏమయ్యా నీకు 4 కాళ్ళు ఉన్నాయా? లేవు, 2. అయితే ఇది ఇది వీడు సరిగ్గా కప్పుకోలేదు సార్. ఆ? దుప్పటి చాలేదు సార్. దుప్పటి చాలేదట సార్. అలాగా? ఆ. ఏయ్ ఎగతాడా? టిక్కెట్ తీసుకోకుండా నాటకాలు ఆడుతున్నారు నా దగ్గర. ఇద్దరు దిగలరా కిందకి. ఎందుకు సార్? నా దగ్గర టికెట్ ఉందిగా. 40 మందిని కొట్టాడంట, వాడి దగ్గర టికెట్ లేదు. ముందు కిందకి దిగమంటున్నారా మిమ్మల్ని? నేను కూడానా? దిగండిరా ముందు కిందకి. సార్, ఆ, 40 మందిని కొట్టానని చెప్పాడు. భయపడి దాచిపెట్టాను. నాకు టికెట్ ఉందిగా సార్. ఆ? కావాలంటే వాడిని తీసుకెళ్ళండి, వాడిని తీసుకెళ్ళాలా? లేకపోతే మోసుకెళ్తారా? చడా ఎరా 40 మందిని కొట్టినోడిని దాచిపెట్టేసించి ట్రైన్ కొంచెం దూరం మూవ్ అవ్వగానే ట్రైన్ ఆపేసి దోచుకుందామని ప్లానా? సార్, ఆ? మమ్మల్ని బందిపోటు దొంగలని కన్ఫర్మ్ చేసేసారా ఏంటి? మరి నేను మెకానిక్ సార్. నువ్వు మెకానిక్వి, నేను నమ్మాలి. అవును. చడా ముఖం చూడు, మెకానిక్ ముఖం, దొంగ ముఖం, గుట్లకు ముఖం. నడవండి స్టేషన్కి. అమ్మా తల్లులారా, మీరేనా చెప్పండి నేను మెకానిక్ నని. మీరేనా చెప్పండి సార్, నేను ఏం చేస్తుంటాను? పోలీస్ వాళ్ళెందుకు ఇప్పుడు? మిమ్మల్ని పట్టుకెళ్ళటానికి. చూసావా, దారిన పోయే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకోవడం అంటే ఇదేనయ్యా. ఇది నాకు అవసరమా? పోలీస్ పిల్లలు లేని నటింట్లో ముసలాడే చంటి పిల్లాడు అవుతాడంట. ఓనర్ లేని సమయంలో నువ్వే ఎగిరెగిరి పడుతున్నావు. ఒక్కడిచ్చానంటనా? మన ఓనర్ గారు ఎప్పుడు వస్తారో? ఎందుకురా తొందర పడుతున్నారు? బెంగళూరే కదా వెళ్ళారు. ఫోన్ చేద్దామంటారా? చేయండి. హలో, నేను రంగా ఆటో సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. మా ఓనర్ గారు అక్కడికి వస్తారన్నారు, వచ్చారా? ఏంటది? రావడం వెళ్ళిపోవడం కూడా అయిపోయిందా? ఇంకా ఆయన ఇక్కడికి రాలేదు ఎందుకని? దారిలో ఏం జరిగిందో అర్థం కావట్లేదే. సర్లే, ఫోన్ పెట్టేయండి. వేరా ఏంటి? బయలుదేరిన ఆయన రాలేదు ఎందుకనంటావు? ట్రైన్ నుంచి దిగే ఉంటారు, కలర్ కలర్ గా కనిపించుంటాయి, వాళ్ళ వెనకాల పడి ఉంటాడు. వయసుకి తగ్గట్టు మాట్లాడంరా. మీసాలు ఇంకా అమలలేదు, పెద్ద మాటలు. అన్నా కలర్ సోడా గురించి చెప్తున్నారన్నా. ఓ అలా చెప్పాడా? నేనేమనుకుంటున్నానంటే మన ఓనరు నలుపు, ఇంజిన్ డ్రైవరు నలుపు, కాంబినేషన్ గా ఒక నల్ల కారుని తోలుకొస్తున్నాడేమో అనుకున్నాను. ఒకవేళ రాలేదే అనుకో, అప్పుడు ఈ గ్యారేజ్ కి నేనేరా ఓనర్ని. ఏయ్ ఇట్రా. ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు? ఊళ్ళో చాలా రోడ్లు ఉన్నాయి, ఏదో ఒక రోడ్లో పోవయ్యా, నన్ను చంపకో. మనిద్దరం కలిసి జైల్లో ఉన్నాగా, అందుకే ప్రేమతో. ఓ పంచేయ్, నువ్వు చేత్తో ఒక మైక్ పట్టుకుని మేమిద్దరం జైల్లో కలిసిన్నావో మేమిద్దరం జైల్లో కలిసిన్నావో అని అరు. ఎందుకు బాబు ఏడుస్తున్నావు అన్నందుకు 15 రోజులా? ఇది నాకు అవసరమా? ఆ కంపార్ట్మెంట్ లో ఎంతమంది ఉన్నారు? అంతమందిలో ఏ ఒక్కడైనా నిన్ను అడిగాడా? ఎందుకంటే జనానికి తెలుసు అడుక్కుంటే ఇరుక్కుంటామని. నేనొక్కడే ఎర్రి పువ్వుని. నిన్ను చూస్తే నాకు ఒకటే నవ్వుగా ఉందయ్యా. అందుకే దొరికిపోయాను. ఇదిగో చూడు, నా వెనకాలే రామాకు. ఎవరైనా వాళ్ళు వీళ్ళు చూస్తే నన్ను తప్పుగా అనుకుంటారు. ఎన్నో రోడ్లున్నాయి, ఏదో రోడ్డు అంటే పో. ఇప్పుడు వెళతాను, కానీ ఏదో ఒక రోజు మనం తప్పకుండా కలుద్దాం. ఓకే? కలుస్తానని అంత ఖచ్చితంగా చెప్తున్నాడేంటి? ఓనర్ గారి గ్యారేజ్ వదిలేసి వెళ్ళి ఇప్పటికి 15 రోజులైంది. ఎక్కడున్నారో ఏమయ్యారో? పెళ్ళయి పిల్లా జల్ల ఉండుంటే ఇల్లు గుర్తుకొస్తుండేది. బ్యాచిలర్ కదా, ఎక్కడుంటే మాత్రం ఏముంది. కనిపెట్టి చెప్పిన వారికి పెద్ద బహుమతి ఇస్తామని పేపర్లో ప్రకటన వేద్దామా? ఒరే పొట్టోడా, అతను రాకపోతే ఏంట్రా? నెక్స్ట్ ఓనర్ నేనే కదా. రై బదులు చెప్పవేంట్రా? రేయ్, మన ఓనర్ రాకపోతే నెక్స్ట్ మేనేజర్ ఎవర్రా? నేనేగా. పొడుస్తా. నువ్వే నువ్వే. ఏంట్రా రే, నేను ఒక 15 రోజులు ఊళ్ళో లేకపోతే నా స్థలాన్ని ఆక్రమించాలని చూస్తారా?
ఇంకా నయం నాకు పెళ్లి కాలేదు. అయ్యా అన్న వచ్చేసాడు. ఏంటన్నా ఇలా చిక్కిపోయావు? ఈ 15 రోజులుగా ఏమైపోయావన్నా? ఏం లేదు, ఢిల్లీలో బళ్ళు వేలం వేస్తున్నారని తెలిసింది, అది చూడడానికి వెళ్ళాను. అయితే మాత్రం 15 రోజులా? ట్రైన్ లో వెళ్ళడానికి 2 రోజులు, రావడానికి 2 రోజులు. మిగతా 11 రోజులు ఏం చేసావు? లెక్క పెట్టాను. ఏంటి? ఓసల్ని. ఏంట్రా పోలీస్ ఎంక్వైరీ లాగా నువ్వు? ఏంట్రా నన్ను అందరూ ఒకలా చూస్తున్నారు? 15 రోజులు అంటే చాలా ఎక్కువగా అనిపించింది, అందుకే అడిగాం. లేదు, లాకప్ లో 15 రోజులుగా ఉండుంటే ఎలా ఉంటుందో అనుకున్నాం. రే మర్యాదగా నోరు ముసిలి పని చూడండి. చాలా లేట్ అయిపోయింది, ఫోన్ చేద్దాం రా అన్న. ఎందుకురా అంత తొందర పడతారు? గంట కొడితే అదే వస్తుంది కదా. అదే కప్పను చెప్పకూడదు, అదే ఛీ, పోరా, ఎక్కువ మాట్లాడుతున్నావు. వెళ్ళి పని చూడండి రా. ఇంకొంచెం సేపు వీళ్ళతో మాట్లాడితే నేను నిజం చెప్పేసేలా ఉన్నానే. నమస్కారం. వీడేంటి? ఏమండే తెలిసినట్టుగా విష్ చేస్తున్నారు, మా అన్న మీకు ముందే తెలుసా? రే వెళ్ళి పని చూసుకో. ఉండనా క్వశ్చనింగ్ చేస్తున్నాం కదా. క్వశ్చన్ చేయడానికి వాడు ఏమైనా అసెంబ్లీయా? ఏమన్నా అడుగుతున్నాం చెప్పచ్చు కదా. మీ అన్న నేను సార్, కలిసి ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి సార్. కొంచెం మాట్లాడనివ్వండి. మీ అన్న నేను కలిసి 15 రోజులు జైల్లో ఉన్నా. నా శనం. నీకేం కావాలి? బండి స్టార్టింగ్ ట్రబుల్ చూడు కొంచెం. అదంతా ఇక్కడ కుదరదు, ఇంకెక్కడైనా చూపించుకోరా పోరా. ఎందుకే అంత టెన్షన్ నీకు? ఏంట్రా ఏం చేస్తున్నారు? స్వాతంత్రోద్యమంలో నేను వాడు జైలుకి వెళ్ళామే, అది చెబుతున్నాడు. స్వాతంత్ర ఉద్యమం అంటే అది 1935, ఇప్పుడు 2014. ఈ లెక్కను చూస్తుంటే చాలా తేడా వస్తోంది. నీ డేట్ ఆఫ్ బర్త్ కి దీనికి టాలీ అవడం లేదే. ఏంట్రా నీ ఎదవలాజిక్లు? ఇలా ఇంగ్లీష్ లో లెక్కలేస్తే ఏది టాలీ అవ్వదు. నువ్వు పోరా, పని చూసుకోబా. వెళ్ళండ్రా, వెళ్ళి పని చూసుకోండి. సార్, ఈ సీడీ తర్వాత అశోక్ గారి కొత్త పాటలు ఏమైనా వచ్చాయా? ఏం చెప్పమంటారమ్మా, ఆయన పాట ఇలా రికార్డ్ అయిందో లేదో అలా హాట్ కేకుల్లో ఎగిరిపోతున్నాయి. ఆయన పాట కాసేపట్లో ఇక్కడే రికార్డింగ్ కాబోతోంది. అశోక్ ఇక్కడికి వచ్చి పాడుతున్నారా? అది ఈ మ్యూజిక్ సెంటర్ లోనా? డౌట్ ఎందుకు మీకు? అదిగోటి చూడండి. మీరు ద గ్రేట్ డిస్కో సింగర్ అశోక్. సార్, ఈమె మీ పక్కా ఫేవరెట్ సార్. మా షాపులోకి మీ సీడీలు రావడం ఆలస్యం మొత్తం తీసుకెళ్లి ఫ్రెండ్స్ కి ఇచ్చేస్తుంది. మీ పాట అంటే ఆమెకు అంత ఇష్టం. అవును సార్, మీ పాటలంటే నాకు ప్రాణం. పడుకునే ముందే మీ పాటలు వింటే గాని నాకు నిద్ర పట్టదు. ఉదయాన్నే సుప్రభాతంగా నన్ను లేపేది కూడా మీ పాటే. అలాగా? నాకు ఇలాంటి అందమైన అమ్మాయి ఫ్యాన్ గా ఉందంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను తెలుసా. ఏంటిది? ఆటోగ్రాఫ్. ఓ, చాలా ఇంట్రెస్టింగ్. దేన్నంటున్నారు? ఆటోగ్రాఫ్నే. చాలా అందంగా ఉంది. ఏంటది? మీ హ్యాండ్ రైటింగ్ ని. వస్తాను. ఓకే. రే ఆ 797 అంబాసిడర్ కార్ రేడియేటర్ రిపేర్ అయింది కదా, దాని సంగతి ఏం చేసావు? మీరు జైల్లో 4వ రోజు ఉన్నారు కదా, అప్పుడే రిపేర్ చేసి డెలివరీ కూడా ఇచ్చేసాం. ఏరా ఆ 32, 42 ఫీట్ సంగతి ఏంటి? నువ్వు జైల్లో 6వ రోజు ఉన్నప్పుడు అప్పుడే డెలివరీ ఇచ్చేసాం. రే ఆ? ఆ మార్క్ 3 అంబాసిడర్ సంగతి ఏంటి? మీరు జైల్లో 10వ రోజు ఉన్నారే, అదే రోజు డెలివరీ ఇచ్చేసాం. రే ఆ ఫారిన్ బండిని ఏం చేసావు? నువ్వు జైల్లో ఉన్న 12వ రోజు. 15 రోజులు నేను జైల్లో ఉన్నానో లేదో నా బయోడాటా మొత్తం నోట్ చేసి పెట్టేశారు వీళ్ళు. ఇంకో 2 రోజులు జైల్లోనే ఉండుంటే గ్యారంటీగా నేను చచ్చినట్టు డిక్లేర్ చేసేవాళ్ళు. ఇంకా చావలేదు కదన్నా. నోరు ముసుగులు పని చూడరా. ఇదిగో ఆగు. ఏమయ్యా, ఎన్టీఆర్ని నువ్వు గౌతమ బుద్ధుడిలా చూపించాలనుకుంటున్నావా? ఆయన బతుకున్నప్పుడు వారసులే పట్టించుకోలేదు, విగ్రహం అయ్యాక నువ్వు పట్టించుకోవాలనుకుంటున్నావా? అరే నువ్వా? అవును. ఏంటయ్యా మనిషి మారిపోయావు? నా గురించి ఏమనుకుంటున్నావు? నా లెవెలే మారిపోయింది. సిటీలో ఉన్న థియేటర్స్ అన్నిట్లోనూ వాల్ పోస్టర్లు అంటిస్తావా? ఐఎమ్ సింగర్ ఐసే. నువ్వు సింగర్వా? అవునయ్యా, చూస్తే తెలియట్లే.
నాది వేలలో సంపాదన కానీ ఉండటానికి చోట్లేదయ్యా. సంపాదన ఎక్కువైతే ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. ఉండటానికి చోటు కావాలి. అవును. ఫస్ట్ క్లాస్ అపార్ట్మెంట్ ఉంది కానీ నువ్వు నాతో రా. సరే ఎక్కు. రావయ్యా. హా, ఇది బాత్రూమ్, ఆ, ఇది కిచెన్ రూమ్, ఆ, అదిగో బెడ్రూమ్, ఇది హాలు. ఏంటి ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ఆ. మన ఇద్దరిది ఒకే టేస్ట్ లా ఉంది. ఆ. అందుకే మన ఇద్దరం కలిసి జైల్లో ఉన్నాం. ఆ, అది ఇంకా గుర్తుపెట్టుకోవాలా? సార్ మీది చాలా మంచి మనసు. అవును నాయనా, అందుకే నన్నందరూ జాలిగుండి గలవాడు అంటారు. అది ట్రైన్ లోనే అర్థమైందిగా. మ్. అంతమంది ఉన్నారు కదా, ఎవరైనా పైకొచ్చి పడుకోమన్నారా? మీరేగా చెప్పారు. అందుకే నాయన 15 రోజులు అదే జాలిగుండెతో ఇక్కడికి తీసుకొచ్చానయ్యా. చుట్టుపక్కల అందరూ ఫ్యామిలీస్. ఇక్కడ ఏమి తప్పుగా నడుచుకున్నావు సుమా. కాళ్ళు చేతులేం విసరొద్దు. అలాంటిదేం చేయలేండి. ఇదిగో ఒక్కటి గుర్తుంచుకో, ఏంటది? ఇక్కడేమైనా జరగకూడని సంఘటనలు జరిగినట్టయితే వెంటనే నువ్వు పైకొచ్చి నాతో చెప్పాలి. ఏంటి? అలాగే సార్. ఏంటి చూస్తున్నావు? ఖాళీగా ఉందేంటనా? ఖాళీగానే ఉంటుంది. సామాన్లు ఏమైనా కావాలంటే నువ్వే తెచ్చుకో. ఓకే సార్. అన్నా నువ్వు ఇచ్చే జీతం అసలు చాలడం లేదో, కొంచెం పెంచన్నా. ఆ? ఏ వానరైనా మీకు భోజనం పెట్టి ఇంత మంచి అపార్ట్మెంట్ లో మిమ్మల్ని ఉంచుతాడా? అవునా, ఇది చాలా గొప్ప మనసు. మరి ఎందుకురా జీతం అడుగుతున్నావు? జీతం వేరు భోజనం వేరన్నా. తెలుస్తుందిలే. అన్నా వదనుంటే కమ్మటి భోజనం పెట్టి ఉండేది కదా. అవునన్నా, తొందరగా పెళ్లి చేసుకో అన్నా. నేనెంత అదృష్టవంతుని. ఎందుకు చెప్తున్నారు? ఆ రోజు ఆ గుర్రం అలా చెయ్యకపోతే ఈ రోజు ఇంతందాన్ని కలుసుకోగలిగేవన్నా? అదృష్టమంతా నాది. ఎలా చెప్తున్నారు? ఆ రోజు మీరు ఆపద నుండి కాపాడకపోతే మీరు పరిచయం అయ్యేవారా? సో థ్యాంక్స్ గోస్ టు హార్స్.